అప్పుల రీస్ట్రక్చరింగ్ అని గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు అధ్యక్ష. అప్పుల రీస్ట్రక్చరింగ్ ఒకసారి చూస్తే అధ్యక్ష, ఈరోజు మంత్రి గారు 25,612 కోట్ల అప్పును రీస్ట్రక్చర్ చేశామని చాలా సింపుల్గా చెప్పినారు అధ్యక్ష. కానీ దాని అర్థమైంది తెలుసా అధ్యక్ష, ఈరోజు మనం కట్టాల్సిన అప్పుని రాబోయేటువంటి 39 సంవత్సరాలు రీస్ట్రక్చర్ చేసి మన పిల్లలకి, మన మనవలకి, మన ముని మనవలకు కూడా ఈ అప్పుల్ని రీస్ట్రక్చర్ చేసి అక్కడి వరకు కూడా లెక్కలు రాసి తలా 2 లక్షల రూపాయల చొప్పున లెక్కలు రాసి పెట్టడం అంటే ఇది రీస్ట్రక్చర్ అని చెప్తున్నారంటే రాబోయే తరానికి మీరు అప్పులు రాస్తున్న మాట వాస్తవం కాదా అధ్యక్ష? ఈ రోజు కట్టాల్సిన అప్పుని 39 సంవత్సరాలు మీరు పోస్ట్ పోన్ చేస్తూ రాబోయే తరాలకు అప్పులు వస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇది బడ్జెట్ స్పీచ్లో పాయింట్ 20 పేజ్ నెంబర్ 9లో బట్టిగా చెప్పినటువంటి అంశమే నేను మాట్లాడుతూ ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, 2 ఏళ్లలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన అప్పుల అధ్యక్ష అక్షరాల మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అధ్యక్ష 3,47,000 కోట్ల అధ్యక్ష. మరి ప్రస్తుతం మన తెలంగాణ మొత్తం బడ్జెట్ అప్పు అధ్యక్ష 5,50,000 కోట్ల అధ్యక్ష. ఇది వాల్యూమ్ 6 బడ్జెట్ అట్ ఏ గ్లాన్స్ పేజ్ నెంబర్ 11 అధ్యక్ష. ఆఫ్ ద బడ్జెట్ బారోయింగ్స్ 3 లక్షల కోట్లు. మొత్తం కలిపితే రాష్ట్రం జీడిపిలో 50% అప్పులే ఉన్నాయంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం